గుంటూరు ఏసీ కాలేజ్ గ్రౌండ్లో అసెంబ్లీ హాల్లో జీఎస్టీ ఎగ్జిబిషన్ నిర్వహించి ప్రజాప్రతినిధుల అభిప్రాయాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తదితర ప్రముఖులు కలిసి ప్రారంభించారు. సూపర్ జీఎస్టీ విధానంతో వ్యాపార, వ్యవసాయ రంగాలకు కొత్త ఊపిరి లభించిందని వారు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పన్ను భారం తగ్గించే దిశగా తీసుకున్న సూపర్ జీఎస్టీ అన్ని వర్గాలకు ఉపయోగకరంగా ఉందని చెప్పారు. వ్యవసాయ రంగంలో ఉపయోగించే యంత్ర పరికరాలపై జీఎస్టీ గణనీయంగా తగ్గడం రైతులకు పెద్ద ఊరటనిచ్చిందన్నారు. ప్రజల జీవితంలో అవసరమైన అన్ని రంగాల్లోనూ జీఎస్టీ రేట్లు గణనీయంగా తగ్గడంతో వినియోగదారులు దాని ప్రయోజనాలు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. నమస్కారం. కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క ఎగ్జిబిషన్ కమ్ సేల్ కార్యక్రమంలో గౌరవనీయులు గుంటూరు స్లాబ్స్ లో ఉంటుంది 5, 12, 18, 28 అని. అయితే ఇప్పుడు కంప్లీట్ గా కామన్ మ్యాన్ కి తీసేయడం జరిగింది. ప్రతివి కూడా ఈ 5, 10 లేదా 0% జీరో స్లాబ్ లోకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇన్సూరెన్స్ లేదంటే మెడికల్ సర్వీసెస్ లో ఆల్మోస్ట్ ఒక 100 సర్వీసెస్ దాకా కూడా జీరో స్లాబ్ లోకి తీసుకురావడం జరిగింది. ఎలాంటి ట్యాక్స్ వీళ్ళు కట్టాల్సిన పరిస్థితి లేకుండా చేసింది ప్రభుత్వం. అదే విధంగా మరి అన్ని హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ 0 to 12% లోకి తీసుకొచ్చింది. మరి ఆటోమొబైల్స్ కంప్లీట్ గా కూడా ఇప్పుడు 12 to 18% లో మాత్రమే ఉంటున్నాయి. అదివరకు చాలా చాలా ఖర్చుతో కూడుకున్న విషయంగా అయిపోయింది. ఒక 5 లక్షల రూపాయల వాహనం కొంటే ఈ రోజు ₹1,00,000 దాకా కూడా మనం ట్యాక్స్ రిడక్షన్ అనేది తీసుకోగలుగుతున్నాము. అదే విధంగా రైతుల్ని మనకి ట్రాక్టర్స్ దగ్గర నుంచి, డ్రిప్ దగ్గర నుంచి, లేదంటే అదర్ అప్లయన్సెస్ కూడా కంప్లీట్ గా మనం ట్యాక్స్ రిడక్షన్ అనేది తీసుకురాగలిగాము. అదే విధంగా స్టేషనరీ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ అదర్ హ్యాండ్లూమ్ వర్క్స్ ఇలా అన్నిటి మీద కామన్ మ్యాన్ కి ఏ అంశం అయితే ఉపయోగపడుతుందో అనే దాని మీద కంప్లీట్ గా ఈ ట్యాక్స్ రిఫార్మ్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఆల్మోస్ట్ 350 to 400 గూడ్స్ మీద ఈ ట్యాక్స్ రిడక్షన్ అనేది మనం తీసుకొచ్చాం. రాష్ట్రానికి నిజంగా 8,000 కోట్ల అధిక భారం అయినప్పటికీ కూడా కేవలం కామన్ మ్యాన్ కోసం ఆలోచిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కాబట్టి ఈరోజు ఎన్డీఏ కూటమి